ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఏఏ వాయిస్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో మీరు చూసినట్టయితే చాలా మంది యూట్యూబ్ షార్ట్స్లో కావచ్చు, యూట్యూబ్ వీడియోస్లో ఏఏ వాయిస్ని యూస్ చేసుకొని వీడియోస్ని క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఆ వాయిస్ని ఎలా క్రియేట్ చేయాలి అని అయితే చెప్తాను అనమాట. సో దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ మీరు బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఏదో క్రోమ్ కావచ్చు, లేదంటే ఏ బ్రౌజర్ అయినా పర్లేదు. మీ మొబైల్లో కానీ మీ పీసీలో దేంట్లో అయినా సరే ఇదైతే వర్క్ అవుతుంది అనమాట. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం సెర్చ్ చేస్తారంటే మైక్ మాన్స్టర్ అనేది సెర్చ్ చేయండి అని సెర్చ్ చేశారనుకోండి, మీకు ఇలా ఒక వెబ్సైట్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి టెస్ట్ టు స్పీచ్ అయితే మనం అయితే క్రియేట్ చేస్తున్నాం అనమాట. అంటే మనం ఏదైతే టెస్ట్ ఇక్కడ ఇస్తామో అది మనకి స్పీచ్ వస్తుంది అనమాట. అంటే వాయిస్ రూపంలో మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీకు 3 బాక్సెస్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ అనమాట. అంటే మీకు ఏ లాంగ్వేజ్ లోకి ఆడియో కావాలి అని అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అని ఉంది అంటే మనకి అవుట్పుట్ ఇంగ్లీష్ ఆడియో అయితే వస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే హాలా అని ఉంది కదా, ఇది మీరు క్లిక్ చేశారనుకోండి ఇక్కడ ఇంకా చాలా వస్తాయన్నమాట. ఇదంతా ఏంటంటే డిఫరెంట్ పర్సన్స్ సంబంధించిన వాయిస్ అనమాట. అంటే వాళ్ళ వాయిస్ మీకు ఏది నచ్చద్దో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైప్ టెస్ట్ హియర్ ఉంది కదా, అక్కడ మీరైతే టైప్ చేయాలి. అంటే లేదా మీరు కాపీ పేస్ట్ చేస్తారు ఏదైనా సరే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇక్కడ టెస్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను అనమాట. సో పేస్ట్ చేసిన తర్వాత మీరు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని నేను ప్రస్తుతానికి ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అయితే ఉండిచ్చేస్తాను. అండ్ వచ్చేసి ఇక్కడ ఇదే ఉండిచ్చేస్తాను అనమాట. వాయిస్ అన్నది తర్వాత కాల్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే 87/300 ఉంది. ఇదేంటి అంటే మనకి ఒక్కసారికి 300 వర్డ్స్ మాత్రమే లిమిట్ ఉంటది అనమాట. అంతకు మించి మనం ఇక్కడైతే ఎంటర్ చేయలేం. అంతకు మించి మీరు 300 మించి ఎంటర్ చేయాలంటే మనం వచ్చేసి దీంట్లో పర్చేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రైజింగ్ అంతా ఉంది కదా, దాంట్లోకి వెళ్తే మనం మనీ పెట్టి తీసుకోవాలి. కానీ మనకైతే అవసరం లేదనమాట. తీసుకోవాల్సిన అవసరం లేదు డబ్బులు పెట్టి. ఎందుకంటే మీరు చిన్న చిన్న షార్ట్ వీడియోస్ సో ఇవైతే క్రియేట్ చేస్తారు అనుకోండి, ఏ వాయిస్ యూస్ చేసుకొని మీరు ఈజీగా 300 వర్డ్స్ లో మీరైతే ఒక షార్ట్ వీడియోని అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట ఏ వాయిస్ ద్వారా. ఇప్పుడు దీన్ని అయితే ఇచ్చేసాను కదా, ఇక్కడ వచ్చేసి జనరేట్ క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క టెస్ట్ అన్నది జనరేట్ అవుతుంది అనమాట. అంటే ఈ లాంగ్వేజ్ లో ఇప్పుడు వచ్చేసి ఈ వాయిస్ కి తగ్గట్టు అది జనరేట్ చేసేస్తుంది అనమాట. వన్స్ మనకి ఆడియో అనేది జనరేట్ అయిపోయిన తర్వాత ఎలా అయితే వస్తుంది అనమాట, యువర్ ఆడియో ఈస్ రెడీ అనేసి ఇక్కడ కావాలంటే మనం ఆడియో అయితే ప్లే చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి దీన్ని క్లిక్ చేసి Back when dinosaurs existed, there used to be volcanoes that were erupting on the moon. సో ఇట్లా మనకి ఆడియో అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఆడియోని డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ డౌన్లోడ్ బటన్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి డౌన్లోడ్ ఉంది కదా, సో ఇదైనా క్లిక్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ జనరేట్ మోర్ క్లిక్ చేసాం అనుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి నాకు ఈ వాయిస్ అనేది నచ్చలేదు అనుకోండి, మనకి డిఫరెంట్ వాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను క్రిస్టోఫర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఇక్కడ ఫీమేలు మేలు సో ఇట్లా డిఫరెంట్ వాయిసెస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ వాయిస్ శాంపిల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ క్రిస్టోఫర్ ఉంది కదా, సో దీన్ని జనరేట్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు మళ్ళా మనకి వాయిస్ తో మనకైతే జనరేట్ అయిపోతుంది అనమాట. ఈ ఆడియో కూడా అయితే మనకి రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని కూడా ప్లే చేస్తాను సార్, చూడండి. Back when dinosaurs existed, there used to be volcanoes that were erupting on the moon. మనకి అవుట్పుట్ లో వచ్చే ఆడియో అన్నది మనం సెలెక్ట్ చేసుకునే వాయిస్ ని బట్టి అయితే వస్తుంది అనమాట. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి మనం వేరే లాంగ్వేజ్ అయితే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి తెలుగు అయితే ఉంటుంది అనమాట. సో తెలుగు ఇండియా అని సో ఇదే సెలెక్ట్ చేసుకున్నాం. మనం లాంగ్వేజ్ అయితే తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం, కానీ ఇక్కడ మనం ఇచ్చిన టెస్ట్ అనేది ఇంగ్లీష్ లో ఉందన్నమాట. ఇక్కడ కూడా మనం తెలుగులోనే అయితే ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి టెస్ట్ అనేది తెలుగులో కావాలి కాబట్టి మీ దగ్గర తెలుగులో ఉంటే మీరైతే ఇచ్చేసేయండి. ఒకవేళ ఇంగ్లీష్ లో ఉందనుకోండి, మీరు ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ టు తెలుగు అని కనుక సెర్చ్ చేశారంటే ఇక్కడ వచ్చేసి మనకి టెస్ట్ అనేది మనం ఇంగ్లీష్ లో ఇస్తే మనకి తెలుగులో ఒక ట్రాన్స్లేట్ అయ్యి వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను, అది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి తెలుగులో వస్తుంది. దీన్ని కాపీ చేశాను అనమాట. సో కాపీ చేసి ఇప్పుడు నేను ఇక్కడైతే పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసి ఇక్కడ మనం తెలుగు అన్నాం అనుకోండి, మనకి తెలుగులో ఓన్లీ రెండు వాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను మోహన్ ఉంది, సో ఇదైతే తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ జనరేట్ క్లిక్ చేసామంటే మనకి జనరేట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి తెలుగు ఆడియో కూడా అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఒకసారి తెలుగు ఆడియోని అయితే ప్లే చేస్తాను, మీరే వినండి. డైనోసార్లు ఉన్న సమయంలో చంద్రునిపై బద్దలయ్యే అగ్నిపర్వతాలు ఉండేవి. సో ఇట్లా మనకి తెలుగు ఆడియో అయితే వస్తుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా మనకి డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసామంటే మనకైతే డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి జనరేట్
మోర్ క్లిక్ చేస్తే మనం బ్యాక్ వస్తాము. అండ్ వచ్చేసి ఇక్కడ మనకి వేరే వాయిస్ కూడా అయితే ఉంది, ఫీమేల్ వాయిస్ కూడా. కావాలంటే అది సెలెక్ట్ చేసుకుని మళ్ళీ జనరేట్ క్లిక్ చేస్తారంటే ఫీమేల్ వాయిస్ లో కూడా మనకైతే వస్తుంది అనమాట. సో ఇదనమాట ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా అయితే తీసుకొస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏఐ వాయిస్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ChatGPT యూస్ చేసుకొని అలాగే ఏఐ వాయిస్ యూస్ చేసుకొని విత్ ఇన్ 10 minutes లో మనం యూట్యూబ్ షార్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి ఏఐ యూస్ చేసుకొని అయితే మీకు అయితే చెప్తాను నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో. కాబట్టి మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి, బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.